అంతకుముందు అన్ని రిజర్వాయర్లు, కెనాల్స్ వద్ద యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని ఉత్తమ్ తెలిపారు. కృష్ణా నదీ జలాల వాడకం లెక్కలపై అనుమానాలున్నాయని తెలిపారు. టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పామన్నారు. వీటి ఏర్పాటుపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. ఈ భేటీ సందర్భంగా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం పిలవడం జరిగింది. అందులో ముందుగానే ఒక ఎజెండా ఫైనలైజ్ చేసుకొని దాని మీద చర్చించాలని చెప్పి ఈ సమావేశం పిలవడం జరిగింది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. అయితే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి, అయితే మేము ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దానికి అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్ లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొంత క్లారిటీ ఉండాలి అందరికి అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్ లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్ గా ఫాలోఅప్ లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్ లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం.